లెబనోన్ ప్రార్థనా మందిరం యొక్క అధినేతలు దైవజనులు విజయ్ కుమార్ గారిని బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. వారి సతీమణి విజయ షాలోమ్ అమ్మ గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే వారి కుమారులు దైవజనులు ఆనంద్ విజయ్ కుమార్ గారికి హృదయపూర్వక వందనాలండి. వారి సతీమణి శ్రీమతి అనూష ఆనంద్ కుమార్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరొచ్చిన మీ అందరికీ, సంఘ బిడ్డలైన మీ అందరికీ ప్రభు యేసు మధురనామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటు కొర్నేలియస్ అయ్య గారు వచ్చారు, వారికి వందనాలు. ఆనంద్ కుమార్ అయ్య గారు వచ్చారు, వందనాలు. నాతో పాటు కరుణ్ గారు వచ్చారు, పాస్టర్ కరుణ్ గారు, వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆనంద్ విజయ్ కుమార్ గారు కొర్నేలియస్ గారికి పరిచయం అవటం, కొర్నేలియస్ గారు ఆనంద్ కుమార్ గారిని పరిచయం చేయటం, ఈ ముగ్గురు కలిసి పెద్దయ్య గారి ఆశీర్వాదాలతో, ఆశీస్సులతో, దేవుని ఆశీర్వాదాలతో ఈ ప్రాంతము, పరిసర ప్రాంతాలు జాతీయంగా, అంతర్జాతీయంగా, స్థానికంగా పరిచర్యలు చేయడానికి దేవుడు బహుబలంగా వారిని వాడుకుంటున్నాడు. వారిని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక సేవకునికి ఇబ్బంది వచ్చినప్పుడు దే హ్యావ్ ట్రావెల్డ్ ఆల్ ద వే ఫ్రమ్ దిస్ ప్లేస్ టు హైదరాబాద్. ఐ థింక్ ట్వైస్, 2 సార్లు వెళ్ళారు. ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళి పర్సనల్గా ఆ ఇష్యూని సెటిల్ చేసి వచ్చారు. అది సాహసంతో కూడిన పని, త్యాగంతో కూడిన పని. అది నాకు తెలిసినప్పుడు ఐ వాజ్ టచ్డ్ విత్, నేను చాలా తాకబడ్డాను. దాన్ని బట్టి దైవజనులను బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. రైట్, క్రిస్మస్ పండుగ, అలాగే థ్యాంక్స్ గివింగ్ అన్నారు, చర్చ్ యొక్క యానివర్సరీ. రెండింటినీ క్రోడీకరించి కొన్ని విషయాలు చెప్తాను నాకు ఇవ్వబడిన సమయంలో. ఆనంద్ విజయ్ కుమార్ గారు అలాగే పెద్దయ్య గారు నన్ను జ్ఞాపకం చేసుకోవడం నేను ధన్యతగా భావిస్తున్నాను. ఇండీడ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ ఫర్ మీ టు షేర్ ద వర్డ్ టునైట్ విత్ యూ. నిజంగా వారి ఇన్విటేషన్ నాకు వచ్చిందంటే ఐ ఫీల్ ఎట్ హోమ్. నేను ఇంటికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. చాలా ఆనందంగా ఉంటుంది. వారు పిలవడమే తరువాయి వచ్చేయడం అన్నమాట. అంత ప్రేమ కలిగిన కుటుంబం. పెద్దయ్య గారు అయితే ఆ రోజు మరలా ఇంటికి తీసుకెళ్ళి అదంతా మొత్తం చూపించి చాలా ప్రేమను కనపరిచారు. చాలా ఆనందించాను నేను. దైవత్వం, దీనత్వం కొట్టొచ్చినట్టు కనిపించే కుటుంబం ఇది. ప్రేమ కలిగిన కుటుంబం. కుటుంబాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. రైట్, నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అన్నాడు. సంఘమును గూర్చి ప్రభువు చెప్పిన మాట. ఒక్కొక్కరిని సంఘంగా ఆయన కడుతున్నాడు. సంఘంగా కట్టిన వారిని స్థానిక సంఘాలలో చేర్చి దైవజనులను ఏర్పాటు చేసి పరిచర్యలు దేవుడు జరిగించుకుంటున్నాడు. సో సంఘం ఆయన రక్తం ఇచ్చి కొనబడిన సంఘం. ఆయన స్వరక్తం ద్వారా మనం కొనబడ్డాం. తర్వాత సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన చేత ప్రేమింపబడుతున్న బిడ్డలం ప్రియులారా, మనం సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. దానికంటే ముందు లోకాన్ని కూడా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని ఉంటుంది. ప్రేమ అయ్యున్న దేవుడు, దీనిని మించిన వచనం ఉందండి. 1 యోహానులో 4వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు ప్రేమ అయ్యున్నాడు. గాడ్ ఈజ్ లవ్. అంతేనండి, అందులో నుండి అన్నీ వచ్చాయి. ప్రేమలో నుండి కృప, కృపలో నుండి క్షమాపణ, క్షమాపణలో నుండి రక్షణ, ఇవన్నీ వచ్చాయి. ఆయన స్వభావమే ప్రేమ. ప్రేమించే దేవుడికి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి ప్రేమించడానికి, ఎవరొకరు. అందుకు మనల్ని ప్రేమకు ప్రతీకగా చేశాడు. ప్రేమకు ప్రతీకగా చేశాడు. ఆయన చేతే చేయబడితే అయితే మధ్యలో అపవాది ప్రవేశించి వాడి స్వభావాన్ని మనుషుల్లో అద్దాడు, ఇంపాక్ట్ చేశాడు. వాడి స్వభావం మన చేత పాపం చేయించి, ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు మానవుడు ఏదైనా ప్రోడక్ట్ని చేసినప్పుడు దానికి కొన్ని బైలాస్ ఉంటాయి. అంటే ఎనీ ప్రోడక్ట్ ఈజ్ మేడ్ బై లాస్ అన్నమాట. బై లాస్ యాక్చువల్లీ అంటే నియమ నిబంధనల చేత చేయబడుతుంది. అందులో డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. అలాగే మనల్ని కూడా చేసినప్పుడు దేవుడు చేయవలసినవి చెప్పాడు, చేయకూడనివి చెప్పాడు. చేయవలసినవి చేయకపోయినా, చేయకూడనివి చేసేసినా, చేయవలసినవి చేయకపోయినా అది తప్పిదం ప్రియులారా. మన భాషలో, పరిభాషలో తప్పు అంటాం. అయితే దేవుడు బైబిల్ పరిభాష ఏంటంటే పాపం అంటుంది. అయితే ఏ పండునైతే దేవుడు తినొద్దన్నాడు, దాన్ని తిన్నాడు, పాపం మనిషిలోకి ప్రవేశించింది. అయితే 4 విషయాలు మీకు చెప్తాను ప్రియులారా. 4 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే
అందరూ పాపం చేశారు. రోమా 3:23లో ఆల్ హ్యావ్ సిన్డ్ అన్నాడు. ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు. మొట్టమొదటిది మనుషులతో మాట్లాడితే అంటే మనం నమ్ముకున్న వాళ్ళం కనుక ఈ విషయాలు మనకు తెలుసు. ఎవరితో పాపం గురించి మాట్లాడినా పెద్ద ఇష్టం ఉండదండి. పాపం గురించి మాట్లాడితే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన సమస్య మనం చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే ఆయన మందేస్తాడు. కనుక మనం ఏంటో అన్నది మనం ఒప్పేసుకోవడం చాలా మంచిది. సో అందరిలో పాపం ఉంది. అందరూ పాపం చేశారు. మన ఇంటికి తాళం వేస్తున్నామంటే పాపం ఉందని అర్థం మనుషుల్లో, అంతే కదండి. ఇంటికి తాళం ఎందుకు వేస్తాం మనం? దొంగతనం చేయొచ్చునేమో అని. దొంగతనం అనేది పాపంలో నుండి వచ్చిన లక్షణం అది. సో ఈ ప్రకారంగా ఇప్పుడు జ్వరం వచ్చిందంటే లోపల ఏదో సమస్య ఉందని అర్థం. సిమ్టమ్స్ జ్వరం. తర్వాత ఎక్కడైనా నొప్పి వచ్చిందంటే, ఎక్కడైనా పెయిన్ ఉందంటే లోపల ఏదో తేడా ఉందని అర్థం. మూలంలో ఏదో సమస్య ఉందని అర్థం. అలాగున మనిషి యొక్క లక్షణాలు మనం చూస్తే అందరూ పాపం చేసి అన్నాడు. లక్షణాలు చూస్తే పాపపు సిమ్టమ్స్ అన్నమాట. మూలం పాపం, దాని యొక్క సిమ్టమ్స్ మనకి కోపమని, ద్వేషమని, పగని, ఈర్ష్యని, పెద్దవి కాకపోయినా చిన్నవి నమ్ముకున్న తర్వాత కూడా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి లక్షణాలు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనిషిలో పాపం ఉంది అనేది మనం ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోకపోయినా మనిషిలో పాపం ఉంది. దేవుడు ఏదైనా బైబిల్లో రాశాడనంటే దానికి డిబేట్ లేదండి, అది ఫైనల్ అంతే. దేవుడు చెప్పాడంటే ఫైనల్. సో అది మనిషిలో పాపం ఉంది. పాపాన్ని గురించి ఐన్స్టీన్ భక్తుడు ఏమంటాడంటే, బాంబు యొక్క విస్ఫోటనానికి నేను భయపడలేదు, కానీ మనిషిలో ఉన్న ఆ పాపం యొక్క విస్ఫోటనానికి భయపడుతున్నాను అన్నాడు. అంత భయంకరమైందండి పాపం. మనం పేపర్ తిరగేస్తే జరుగుతున్న విషయాలు, మనకే ఇష్టం లేని విషయాలు జరుగుతూ ఉంటాయి. మనం చెడ్డవాళ్ళం అయ్యుండి కూడా, అంటే మనుషుల్లో పాపం ఉండి కూడా పాపం చేత జరుగుతున్న క్రియల్ని మనం ఇష్టపడని వాళ్ళంగా ఉంటూ ఉంటాం. భయంకరమైంది పాపం. తర్వాత ఆ పాపం దేవుని నుండి మనల్ని వేరు చేసింది. తర్వాత మనుషుల నుండి వేరు చేసింది. తర్వాత మన నుండి మనల్ని వేరు చేసింది. మనలోండి సిన్ హ్యాస్ సెపరేటెడ్ అస్ ఫ్రమ్ గాడ్ అండ్ అస్ ఫ్రమ్ అదర్స్ అండ్ అస్ ఫ్రమ్ అస్. అంటే మన నుండి మనల్ని వేరు చేసింది. మన నుండి మనం ఎలాగని అని అంటే మనలో ఏక హృదయం లేదండి. అంటే పౌలు అంటాడు కదా, చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడనిది చేసేస్తున్నాను అంటూ ఉంటాడు. అంటే ఏక హృదయం, అందుకే ఏక హృదయం కలుగు చేయి అని అంటాడు. సో ఈ పాపం దేవుని నుండి వేరు, మనుషుల నుండి వేరు, మన నుండి మనల్ని వేరు చేసింది. అయితే ఈ పాపం రెండోది ఏంటంటే, పాపమే ఉంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. బైబిల్ పరిభాష ఏంటంటే, మరణం అంటే ఎడబాటు. మరణం అంటే ఏంటండి? ఎడబాటు. అంటే దేవునితో ఎడబాటు, దట్స్ ఆల్. అది ఏంటంటే పాపమే మనిషిలో ఉంటే శాశ్వతంగా దేవునితో ఎడబాటు అన్నమాట. అందుకే దేవునితో ఎడబాటుగా, దేవుడు లేని ప్రదేశం ఏదైనా అది నరకమేనండి. దేవుడు లేని ప్రదేశం ఏదైనా నరకం. అందుకే కుటుంబాలు నరకంగా ఉంటాయి కొన్ని కుటుంబాలు. కారణం ఏంటంటే దేవుడు ఉండడు ఆ కుటుంబాల్లో. వ్యక్తి జీవితంలో కూడా నరకంగా ఉంటుంది, దేవుడు ఉండడండి. దేవుడు లేని ప్రదేశం. సో దేవుడు ఎక్కడుంటే అక్కడ అది పరలోకం అండి. అయితే సో ఎడబాటు వచ్చేసింది, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అది నిత్య మరణం అండి. నిత్య మరణం అంటే ఇప్పుడు నిత్య మరణం ఎందుకండి? సింపుల్గా ఏదో శిక్ష వేసేయచ్చు కదా మీరు అనుకోవచ్చు. పోలీస్ వాళ్ళని మనం కొడితే శిక్ష చిన్నగా ఉంటుంది, పోలీస్ ఆఫీసర్ని కొడితే శిక్ష పెద్దగా ఉంటుంది, అదే మంత్రిని కొడితే కొంచెం ఎక్కువగా ఉంటుంది శిక్ష. అలాగే రాష్ట్ర మంత్రిని, ముఖ్యమంత్రి గారిని మనం ఏదన్నా చేస్తే శిక్ష ఇంకెక్కువ ఉంటుంది, ప్రధానమంత్రిని చేసి ఇంకెక్కువ ఉంటుంది. సో ఏ వ్యక్తికి వ్యతిరేకంగా మనము శిక్ష అదంటే తప్పిదము చేశామో ఆ శిక్ష అనేది అంత తీవ్రంగా ఉంటుంది. సో దేవుడు మనిషి ఎప్పుడు కూడా ఏ తప్పు చేసినా కానీ ఇండైరెక్ట్గా దేవునిని హర్ట్ చేస్తున్నాడు. ఏం చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ భార్యని కొట్టాడు అనుకోండి, దేవుడు గాయపడతా ఉంటాడనమాట. దొంగతనం చేసాడు అనుకోండి, ఇంకేదైనా తప్పులు, నేను పెద్దవి ఏం చెప్పట్లేదు, చిన్న ఈవెన్ ఏం చేసినా అది దేవుణ్ణి హర్ట్ చేస్తుంది అనమాట, దేవునికి దుఃఖపెడుతుంది. అయితే దేవుడు నిత్యుడు అనమాట. నిత్యుడు కనుక మనకి శిక్ష కూడా నిత్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. శిక్ష కూడా నిత్యము ఉంటుంది. ఆయనకు వ్యతిరేకంగా ఏ తప్పు జరిగినా ఆయనకు వ్యతిరేకంగా మనం చేస్తున్నాం, వి సిన్ అగైన్స్ట్ గాడ్. కనుక శిక్ష కూడా నిత్యము ఉంటుంది. కనుక నిత్య నాశనం అన్నాం, దాన్ని నరకం అన్నాం. సో పాపం వల్ల వచ్చే జీతం మరణం. అది నిత్య మరణం అండి, నిత్య మరణం. సో మనందరిలో పాపం ఉంది. అయితే ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం, అది నిత్య మరణం. అయితే ఆ మరణాన్ని
ఆ మరణాన్ని, అది 6:23లో ఉంటుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం, రోమాలు అన్ని రోమాలోనే ఉంటాయి. 6:23లో పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటాడు. అయితే కృపావరం అని కూడా చెప్పాడు అక్కడ. అక్కడికి తర్వాత వెళ్దాం. కానీ సో మూడోది ఏంటంటే రోమా 5:8 ప్రకారంగా ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు. ఆ మరణాన్ని ఎవరు తీసుకున్నారండి? ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు నిత్య మరణాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన నిత్యుడు, ఆయన క్షణాలలో ఆ మరణాన్ని పొందేస్తాడన్నమాట. ఆ శిక్షను క్షణాలలో పొందుతాడు. మనం అనిత్యులో అంటే పరిమితం కలిగిన వాళ్ళం, మనకి అపరిమితమైన శిక్ష. ఆయన అపరిమితుడు, ఆయన శిక్ష పొందితే ఆయన కొన్ని గంటల్లో, అందుకే 12 గంటల నుండి 3 గంటల వరకు శిలువ మీద చీకటి కమ్మింది ప్రియులారా. ఆ టైంలో ఆయన నరకం అనుభవించాడు మన కొరకు. ఆ యొక్క మరణాన్ని ఎవరు తీసుకున్నారంటే ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు పాపాన్ని అప్పు కింద చెప్పారు బైబిల్లో కూడా. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము అన్నాడు కదా. అప్పుతో పోల్చాడు పాపాన్ని. సో ఇప్పుడు ఆయన తీసుకుంటే నా పాపం ఎలా పోతుందండి అని మనం ఆలోచన చేస్తే, ఉదాహరణకి నాకు 5 లక్షల అప్పు ఉంది, ఎవరైనా ఐశ్వర్యవంతుడు వచ్చి నీ అప్పు తీర్చేస్తాను అన్నాడు అనుకోండి, అప్పు తీరుతుందా? అప్పు తీరుతుందా? తీరుతుంది. అయితే ఒప్పుకుంటే తీరుతుందా? ఒప్పుకోకపోతే తీరుతుందా? ఒప్పుకుంటే తీరుతుంది కదండి. సో ప్రభువారు మన మరణాన్ని పొందారు. పాపముల నిమిత్తం వచ్చిన మరణాన్ని, అంటే మన పాపాన్ని ఆయన మీద వేసుకుని, మన శిక్షను ఆయన మీద వేసుకుని, మన వ్యసనాలను ఆయన భరించాడు, మన రోగాల్ని వహించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. పాపం ఆయన మీద వేసుకొని తన నీతిని మనకిచ్చాడు. మన యొక్క దారిద్రతను ఆయన మీద వేసుకొని తన యొక్క ఐశ్వర్యాన్ని మనకిచ్చాడు. తర్వాత గలతీ 3:13 ప్రకారంగా మన శాపాన్ని ఆయన మీద వేసుకొని మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. సో ఈ ప్రకారంగా ఆయన మన స్థానంలో మన శిక్షను, ఒక స్టేట్మెంట్ చెప్తాను, జాగ్రత్త వినండి. ఆయన మన కొరకు మరణించడం కాదండి, మనగా మరణించాడట. నాట్ ఓన్లీ హీ డైడ్ ఫర్ అస్ బట్ హీ డైడ్ యాజ్ అస్ అన్నాడు భక్తుడు. యాజ్ అస్ అంటే నేను మరణించాను అన్నట్టుగా నా స్థానంలో ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ ప్రకారంగా ఆయన మన స్థానాన్ని, మన మరణాన్ని ఆయన తీసుకున్నారు కనుక ఇప్పుడు ఆ మరణం మనకు ఉండకుండా ఉండాలంటే నాలుగోది ఏంటంటే రోమా 10:9 ప్రకారంగా ఆయనను మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను మనం కలిగి ఉండాలి, ఆయనను మనం స్వీకరించాలి. లూకా 2:8-14 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దూత ఇంకా అంటాడు, భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము అంటాడు. సువర్తమానం. సో అందరిలో పాపం ఉంది. గుడ్డివాడికి తోవ చూపెట్టలేడు. పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడు అవసరం కనుక దేవుడే పురుష సంయోగం లేకుండా కన్యకకి ఈ లోకంలో జన్మించాడు పరిశుద్ధుడిగా. ఆయన జన్మ పరిశుద్ధమైంది, ఆయన మరణం అద్భుతమైంది, ఆయన పునరుత్థానం అద్భుతమైంది. ప్రియులారా, 3 విషయాలు మ్యాచ్లెస్ అన్నమాట. అంటే మనం ఏ ఒక్కరితో పోల్చలేం విశ్వంలో. 3 విషయాలు: ఆయన జననం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానం. ప్రియులారా, ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు, అంతేకాదు ఒక పరిశుద్ధుడుగానే ఆయన మరణించాడు. ప్రియులారా, అంటే పరిశుద్ధుడయ్యుండి అన్యాయపు తీర్పు పొంది, మనకు న్యాయపు తీర్పు మన మీద పడకుండా ఉండడానికి. న్యాయపు తీర్పు ఏంటంటే శిక్ష. న్యాయపు తీర్పు ఏంటంటే పాపం కలిగి ఉన్న మనం నరకానికి వెళ్ళిపోవాలి. అయితే న్యాయపు తీర్పును కొట్టివేయడానికి ఆయన అన్యాయపు తీర్పు పొంది, ఆయన పరిశుద్ధుడై ఉండి మన స్థానంలో మన మరణాన్ని మనగా మరణించాడు. ప్రియులారా, మనగా మరణించాడు. సో ఆ ప్రకారంగా ఆయన మనలో ఉన్న ఆ పాపాన్ని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అందరిలో పాపం ఉంది. అయితే ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన నొప్పుకుంటే ఆ మరణం మన మీద కొట్టివేయబడుతుంది. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అన్నాడు. నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అంటే వీఆర్ జస్టిఫైడ్ అన్నమాట. జస్టిఫికేషన్ అనే ప్రాసెస్ జరిగింది, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంకొక ప్రాసెస్ ఉంది, శాంక్టిఫికేషన్. అది పవిత్రీకరణ ప్రక్రియ అన్నమాట. అదేంటంటే ఆయనలా మారడం, ఆయన పోలికలోనికి, ఆయన పరిశుద్ధతలోకి ఎదగటం అనేది జరగాలి. తర్వాత గ్లోరిఫికేషన్ అనేది జరుగుతుంది, మహింపరచబడటం అనేది జరుగుతుంది. అయితే ఆయనను మనం స్వీకరించాలి, అంగీకరించాలి. ఇందాక ఒప్పుకుంటే అప్పు తీరినట్టుగా, ఎస్ నేను పాపిని ప్రభువా, నా స్థానంలో నాగా నీవు మరణించావు, నేను ఒప్పుకుంటున్నాను అని మనం ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని చెప్పినట్లుగా
మనం ఆ పనిని చేసినప్పుడు ఆయన మనకు రక్షకుడుగా అనుగ్రహింపబడతాడు. రక్షకుడుగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నారు. ఆయన ప్రజలందరికీ వచ్చిన రక్షకుడు. అయితే మనం దాన్ని అంగీకరిస్తేనే ఆ రక్షణ మన సొంతం అండి. అంగీకరిస్తేనే ఆ రక్షకుడు మన సొంతం. రక్షకుడు మన సొంతం. ఏదైనా సమస్య ఉందంటే సమస్యను తీసివేయడానికి ఎవరొకరు ఉంటారు. ప్లంబింగ్ పని ఉంటే ప్లంబర్ ఉంటాడు, ఎలక్ట్రికల్ వర్క్ ఉంటే ఎలక్ట్రీషియన్ ఉంటాడు, బిల్డింగ్లు కట్టడానికి ఇంజనీర్ ఉంటాడు. అలా రకరకాలుగా ఎడ్యుకేషన్ చెప్పడానికి ఎడ్యుకేషనిస్టులు ఉంటారు. కానీ మానవుని యొక్క సమస్య ఏంటంటే ప్రధానమైన సమస్య పాపపు సమస్య. ఈ సమస్యను తీసివేయడానికి ప్రధానమైన సమస్యను తీసివేయడానికి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చెను అన్నాడు. రక్షకుడిగా అంటే మనిషి యొక్క అవసరత ఏంటంటే ప్రధానమైన అత్యవసరమైన అవసరత ఏంటంటే మనిషికి రక్షకుడు అవసరం. ప్రియులారా, రక్షకుడు అవసరం. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఫర్ అంటు యూ సేవియర్ ఇస్ బార్న్ అన్నాడు. ఫర్ అంటు యూ అన్నాడు అంటే నీ కొరకు పుట్టి ఉన్నాడు అని అర్థం వస్తుంది. ఈ రక్షకుడు పుట్టాడు అందుకొరకు ఇది సువర్తమానం, మహా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. గాస్పల్ అన్నమాట, అంటే గుడ్ న్యూస్. ఇది సువర్తమానం. ఎందుకు క్రిస్మస్ అనేది సువర్తమానం అయిందంటే మన కొరకు రక్షకుడు పుట్టాడు. ఎవరు పుట్టారండి? రక్షకుడు పుట్టాడు. భక్షకుడు కాదు ఆయన. ఎవరు కాదండి? భక్షకుడు కాదు, రక్షించడానికి వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫిజికల్ సమస్య ఏదైనా ఉందనుకోండి, అసలు ఎక్కడ సొల్యూషన్ లేదు, దాని పరిష్కారం లేదు, డాక్టర్స్ ఎవరో కనిపించట్లేదు. కానీ ఏదో ప్రాంతంలో ఎవరో ఒక డాక్టర్ గారు కనిపించి ఈ జబ్బుని నేను తీసేయగలను, నా దగ్గర మందు ఉంది అని అంటే దానికంట మించిన గొప్పతనం ఉండదు. సో అలాగున మనకున్న పాపపు సమస్యను తీసేయడానికి రక్షకుడు వచ్చాడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన 1:21 మత్తయిలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక తనకు యేసు అను పేరు పెడతావు అన్నాడు. తర్వాత కిందకు వచ్చేస్తే ఇమ్మానుయేలు అన్నాడు. యేసు అంటే రక్షకుడు, తర్వాత ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడు. గాడ్ విత్ అస్, దేవుడే మనతో ఉండటానికి వచ్చాడు. గాడ్ ఇన్వేడెడ్ ఇంటూ టైమ్ అనమాట. బర్త్ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ బిగినింగ్ ఆఫ్ జీసస్. యేసు యొక్క పుట్టిక అది ప్రారంభం కాదండి. ఆయన సమయానికి ముందున్నాడు, సమయం తర్వాత ఉంటాడు, సమయానికి బయట ఉన్నాడు. ఆది అంతము లేనివాడు ఆయన, ఆది అంతము లేనివాడు. కానీ ఇన్వేడెడ్ ఇంటూ టైమ్, సమయంలో ప్రవేశించాడు, సమయాన్ని విడిచిపెట్టాడు. సో అది మన కొరకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. సో నంబర్ 1 ఏంటంటే రక్షకుడిగా వచ్చాడు. 4 విషయాలు చెప్పాను. మనందరం పాపం చేశాం, మనందరిలో పాపం ఉంది, పాపంలో వచ్చే జీతం మరణం. రెండోది, ఆ మరణాన్ని ఆయనే పొందాడు రక్షకుడిగా మన కొరకు వచ్చి. ఆ రక్షకుడిని మనం స్వీకరిస్తే మనకి రక్షణ వస్తుంది. ప్రియులారా, రక్షణ వస్తుంది. సో ఈ రక్షకుడు రావడాన్ని బట్టి ఎవరి కొరకు వచ్చాడంటే నా కొరకు వచ్చాడు. తర్వాత ఇంకా అంటాడు ప్రజలందరికీ అన్నాడు. నా కొరకేనా? మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? నా కుటుంబ సభ్యుల సంగతి ఏంటంటే అందరి కొరకు వచ్చాడు ఆయన, అందరి కొరకు వచ్చాడు. బయట విజయ్ కుమార్ అయ్య గారు ఆల్ ఆర్ వెల్కమ్ అని బోర్డు పెట్టారనుకోండి, అంటే అందరికీ ఆహ్వానం ఉంది. అది ఆహ్వానం అందరికీ ఉంది. కానీ కొందరు మాత్రమే లోనకు వస్తారు. లోపల ఒక బోర్డు పెట్టుంది, ఏంటంటే యు హ్యావ్ బీన్ చూజన్ అని బోర్డు పెట్టుంది. అంటే బయటేమో అందరినీ ఆహ్వానిస్తున్నాం, కానీ కొందరు మాత్రమే ఆహ్వానం అందుకుని వస్తున్నారు. కానీ లోపలికి వచ్చిన తర్వాత నీవు ఎంపిక చేయబడిన వాడివి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. సో అందరూ కావాలని కోరుతున్నాడు. అందరి కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. విచారకరం ఏంటంటే కొందరు మాత్రమే ఆయనని కావాలని కోరుకుంటున్నారు. సో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. విచారకరం ఏంటంటే కొందరు మాత్రమే ఆయన ప్రభువుగా స్వీకరిస్తున్నారు. సో ప్రజలందరికీ రక్షకుడు వచ్చాడు, సువర్తమానం. తర్వాత పాపాలు తీసేయడానికి అది ఎవరికంటే ఫర్ అంటు యూ, నీ కొరకు వచ్చాడు పర్సనల్గా. అంతేకాదు ప్రజలందరి కొరకు వచ్చాడు. తర్వాత ఇంకొకటి సువర్తమానం ఏంటంటే మహాసంతోషం తెచ్చిందట. మహాసంతోషం. జైల్లో ఉన్న వారిని విడుదల చేస్తే వాళ్ళకు ఉండే సంతోషానికి అవధులు ఉండవండి. బిల్లీ గ్రామ్ గారు ఏమన్నారంటే ఖైదీలు, జైల్లో ఉన్న వాళ్ళని ఖైదీలు అనుకుంటూ ఉంటాం, కానీ లోకంలో ఎందరో ఖైదీలు తిరుగుతున్నారు అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే పాపం చేత బంధింపబడిన వారు, అపవాది కబంధ హస్తాలలో బంధింపబడిన వారు ఎందరో తిరుగుతున్నారు. ప్రియులారా, తిరుగుతున్నారు. అయితే ఆ పాపం నుండి, అపవాది నుండి, ఈ బంధకాల్లో నుండి విడిపించడానికి యేసయ్య వచ్చాడు. సో జైల్లో నుండి విడుదల పొందినోడే గంతులు వేసి ఆనందిస్తే, నిజంగా పాప బంధకాల్లో నుండి మనల్ని విడిపించేస్తే ప్రభు మనం ఇంకెంత సంతోషంగా ఉండాలి. అందుకే దూత అంటాడు మహా సంతోషకరమైన గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ అంటాడు అనమాట. మహా సంతోషకరమైన సువర్తమానం. ఎందుకంటే అది మహా సంతోషాన్ని తెచ్చిందండి.
పాపపు భారం తీసేసింది. అప్పు ఉందనుకోండి, అది భారం, అది బరువు, ఇస్తావా చేస్తావా అంటూ ఉంటాడు. అలాగే పాపం కూడా భారం, ఆ భారాన్ని ఆయన తన మీద వేసుకొని తీసేశాడు. సో ఇంకా ఏంటంటే సువర్తమానం ఎందుకు ఏంటంటే భయపడకండి అన్నాడు. భయపడకండి, భయాన్ని తీసేసిందండి, భయాన్ని తీసేసింది. కప్పంట మిడతను మింగిందంట, తర్వాత కప్పనేమో పాము మింగిందంట, పామునేమో పక్షి మింగిందంట, పక్షినేమో మనిషి మింగేశాడట. అంటే మనిషి వండుకుని తినేశాడు పక్షిని, రైట్. మనిషినేమో మరణం మింగిందట. ఇప్పుడు మరణాన్ని ఎవడు మింగుతాడు? అంటే మరణాన్ని మింగడానికి యేసయ్య వచ్చాడండి ఈ లోకానికి. దేవునికి స్తోత్రం. మరణాన్ని మరణింపచేసి పునరుత్థానుడై తిరిగి లేచిన ఆ యేసయ్య అంటున్నాడు, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముల్లెక్కడ అంటున్నాడు. ప్రియులారా, మనం బ్రతకడానికి పుడతామంట, కానీ ప్రభువు మాత్రం మరణించడానికి పుట్టాడు. అలాగే ఉండిపోలేదు. ఆయన ఏం చేశాడంటే మరణాన్ని మరణింపచేసి మూడో దినాన్ని తిరిగి మృత్యుంజయుడై పునరుత్థానుడై లేచాడు. ప్రియులారా, అందుకే అంటాడు పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. అప్పటికి మరణించలేదు, సిలువేయలేదు ఆయన్ని. కానీ ముందే ఏం చెప్పాడో తెలుసా? నేను మరణం గుండా వెళ్తాను, కానీ తప్పకుండా పునరుత్థానుడిని అవుతాను, నేను పునరుత్థానం అన్నాడు. దేవునికి స్తోత్రం. పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పాడు. ప్రియులారా, సో ఆ యేసయ్యను మనం కలిగి ఉంటే మనం పాపులు పరిశుద్ధులు అవుతారు, నీచులు నీతిమంతులు అవుతారు, భ్రష్టులు భక్తులు అవుతారు. ప్రియులారా, భక్తులు అవుతారు. ఇంకా వేరే మార్గమే లేదండి. అందుకే అన్నాడు, నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. ఇంకా వేరే మార్గం లేదు. ప్రియులారా, రాజుగారు ముగించేస్తున్నాను. రాజుగారు ఉన్నారు, ఆయన రాజ్యంలో ప్రజలు ఎవరు కూడా అప్పుల్లో ఉండకూడదని ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అనౌన్స్మెంట్ అందరూ విన్న తర్వాత అన్నాడు, ఏమన్నారంటే, నా రాజుగారి దగ్గర డబ్బులు ఉన్నాయి ఖజానాలో, మీ అప్పులు ఎన్నైనా సరే ఆ రాజుగారి దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకుని అప్పులు తీర్చేసుకోండి. కారణం ఏంటంటే అప్పుల్లో ఉన్న వాళ్ళు నా రాజ్యంలో ఎవరు ఉండటానికి వీల్లేదు. అందరూ వస్తున్నారు, 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు 10 కోట్లు మొత్తం తీసుకుంటున్నారు, అప్పులు తీర్చేస్తున్నారు. ఇప్పుడు ఆ రాజ్యంలో ఎవరు ఉండరు? అప్పుల్లో ఉన్నవాళ్ళు ఉండరు. అది రాజు ఆజ్ఞ, రాజు కోరిక. అయితే ఇంకా ఎవరైనా అప్పుల్లో ఉంటే తప్పెవరిది? ఇంకా అప్పుల్లో ఎవరైనా ఉండిపోతే తప్పెవరిది? రాజుగారిదా, ప్రజలదా? సో ప్రభువారు అంటున్నారు, మీరు పాపం ఉంది మనుషుల్లో, పాపం ఉంది కనుక నరకానికి వెళ్ళడం లేదు. పాపానికి విరుగుడుగా వచ్చిన నా ప్రియకుమారుడైన యేసును మీరు తిరస్కరించారు కనుక నరకానికి వెళ్ళిపోతున్నారు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం అందరం నమ్ముకున్నాం. నమ్మని వాళ్ళు ఇంకైనా నమ్మి బాప్తిస్మం పొందిన వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క యానివర్సరీ సందర్భంగా, చర్చ్ యానివర్సరీ ఎప్పుడైతే సంఘంలోనికి మనం ఎంటర్ అవుతామో మనకి మరణం లేదండి. అంటే నిత్య మరణం లేదు, రెండో మరణం లేదండి. అంతే, మనం ట్రాన్స్ఫర్ అయిపోతాం, అంతే, నిత్య జీవంలోనికి మనం వెళ్ళిపోతాం. కానీ ఆయనను కలిగి ఉంటేనే అది, ఆయన నమ్ముకోవాలి, రక్షింపబడాలి, రక్షణ పొందుకోవాలి, ఆయన కలిగి ఉండాలి. సో ఆయనను తిరస్కరిస్తే మనలో పాపం పోదు. పాపం తీసేయడానికి ఆయన వచ్చాడు. సో మనం పాపం తీసుకోలేం. గుడ్డివాడుకు త్రోవ చూపెట్టలేడు. అలాగున మనం పాపం తీసుకోలేం, తీయడానికి పరిశుద్ధుడు వచ్చాడు. పరిశుద్ధమైన జన్మ పరిశుద్ధుడు వచ్చాడు. ఆయన మనం కలిగి ఉండడం కాదు, అది నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందటం, అది నీతిమంతులుగా తీర్చబడటం. నీతిమంతులు అనేది పొజిషన్ అంటే అది స్థానం. నీతిమంతులు అనే స్థానం మనకి ఇచ్చాడు. అయితే పరిశుద్ధత అనేది ప్రాసెస్ అన్నమాట. శాంక్టిఫికేషన్ అనే ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఈ రోజున మానవులకుండే సమస్యలన్నిటికీ ప్రధాన కారణం పాపం. ఆ పాపానికే మందేయడానికి వచ్చాడు విరుగుడుగా యేసయ్య రక్షకుడు. అయితే లోకంలో జన్మించాడు, అది క్రిస్మస్. అయితే మన హృదయాల్లో జన్మిస్తే అది మనకి క్రిస్మస్. అది ప్రతిరోజు క్రిస్మస్సే. మరియా యేసుకు జన్మనిచ్చింది, గర్భం దాల్చింది, యేసయ్యను మోసింది, యేసయ్యను లోకానికి అందించింది. మనం కూడా యేసయ్యను నమ్ముకొని గర్భం దాల్చాలి. గర్భం దాల్చినట్టు ఆయన నమ్ముకోవాలి, ఆయనను మొయ్యాలి. అంతేకాదు, ఆయన లోకానికి మన జీవితం ద్వారా చూపించాలి. ప్రియులారా, చూపించాలి. అది నిజమైన క్రిస్మస్ సార్థకం అయ్యే క్రిస్మస్. ప్రియులారా, కనుక మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దయ్య గారికి అలాగే వారి కుటుంబానికి, వారి కుమారులు, వారి కుటుంబానికి చేరొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యువర్ మెసేజ్. వెరీ గుడ్. అందరూ విన్నారు కదమ్మా? అందరూ విన్నారా? వెరీ గుడ్. అయితే మరి మంచి సందేశాన్ని వారు చెప్పారు. బేసిక్గా పాపము, దాని యొక్క ఫలితము నరకము,
అది నరకాగ్ని గుండము. అయితే దానిని తప్పించడానికి క్రీస్తు వచ్చాడు. ఆయన మరి ఆ విడుదల కొరకు అనగా పాపం నుండి తప్పించుటకు ఆయన సిలువలో మరణించాడు. ఓకే, అదే క్రిస్మస్గా మనం ప్రతిరోజు ఆల్మోస్ట్ మనం వింటూనే ఉంటున్నాము. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు నేను చెప్తాను. తర్వాత ఇది నా టెస్ట్ మనీ. ఈ సందర్భం ఏంటంటే యానివర్సరీ, అనగా ఇది 36వ సంవత్సరంలోకి వచ్చాను నేను. 35 సంవత్సరాలు పూర్తయినట్లు. అంటే మొదటిగా ఈ 89వ సంవత్సరము 1989 ఆగస్టు నెలలో ఈ ఊర్లోకి వచ్చాను నేను. దట్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్. మరి ఇక్కడ ఏమి లేదు అప్పుడు, జస్ట్ ఎంటీ ప్లేసు, ఒక చిన్న తాటేకుల షెడ్ ఉండేది. ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ వెళ్ళేవాళ్ళట. అప్పుడు కొత్తగా నాకు వివాహం అయింది. అప్పుడు ఇంకా ఆనందం కూడా పుట్టలేదు. సో మేమిద్దరం కలిసి ఏం చేయాలి అంటే, మరి సేవ కొరకు దేవుడు మాకు ఈ స్థలాన్ని చూపించాడు. ఏమి లేదు ఇక్కడ, అన్ని చెట్లే, చిన్న ఇల్లు. సరే ప్రారంభించాము. జస్ట్ ఫర్ 7 మెంబర్స్ ఉండేవాళ్ళు మొట్టమొదట, 7. ఆ మీదట మరి పరిచర్యను మేము స్టార్ట్ చేసాము. ఈ రక్షణ సందేశాన్ని ప్రజలకు చెప్పుచూ మరి ఈ ఊరిలో రాజమండ్రిలో తిరిగిన తర్వాత మరి ఆనంద్ మాకు 1 సంవత్సరంలో పుట్టడము. ఆ తర్వాత మరలా మా పాప మరి 4 ఇయర్స్కి తన గ్యాప్లో తను పుట్టడము. తర్వాత ఇక్కడ పరిచర్య జరగటం మరి ప్రారంభమైంది. అవి చాలా కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు అయినా సరే దేవుడు పిలిచాడు కనుక ఇక్కడ మేము ప్రారంభించాము. ఎక్కడికి నేను పాస్టర్గా అపాయింట్ అవ్వలేదు. ఒకవేళ అలా అపాయింట్ అయ్యి ఉంటే నాకు శాలరీ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఎందుకంటే మా కొలీగ్స్ అందరూ కూడా యుఎస్లో సెటిల్ అయిపోయారు, యూకేలో పాస్టర్లు అయిపోయారు. ఎందుకనంటే మేమందరం ఇంటర్నేషనల్ కాలేజీలో థియాలజీ చదివాం కనుక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దేవుడు నాకు ఈ ప్లేసును అప్పగించాడు. సో ఆ రీతిగా మరి 35 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను నేను. ఆల్మోస్ట్ కోరు వాళ్ళందరూ నన్ను చదివేసే ఉంటారు. చదవటం అంటే ఏంటంటే నా లైఫ్ని వాళ్ళు పరీక్షించారు, పరిశోధించారు. ఎప్పుడు నేను ఈ వీధిలో వెళుతూ ఉంటాను, ఆ వీధి తిరుగుతాను, ఈ వీధి తిరుగుతాను, ఊరంతా తిరుగుతాను ఈ సేవా నిమిత్తము. మరి అందరూ పత్రిక చదివినట్టు నన్ను చదివేశారు. సో విషయం ఏంటంటే ఈ పరిచర్యను దేవుడు ఆ రీతిగా అభివృద్ధి చేశాడు. బిడ్డలు ఎదిగారు, వారు కూడా ఈ సేవా పరిచర్యలో పాల్గొన్నారు. సంఘ బిడ్డలు కూడా చక్కగా మరి సహకరించారు. ఆ రీతిగా పరిచర్య బాగా జరుగుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. చిన్న ప్లేస్లో మేము ప్రారంభించాము, లెబనాను ప్రార్థనా మందిరం అని. ఈ పేరు నేను పెట్టలేదండి. నేను ఇండియాలో యూనివర్సిటీస్ కాలేజెస్ మధ్య స్టూడెంట్స్ మధ్య ఇవాంజలిస్ట్గా చేశాను. నేను హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మధ్య స్వార్థ పరిచర్య చేశాను. ఈ పేరు ఒక సహోదరి అంటే మా పాస్టమ్మ గారి యొక్క నానమ్మ గారు, అంతేనా, వారు ఈ పేరు పెట్టారు. ఏమని అంటే లెబనాన్ అని. ఆ పేరు పెట్టడానికి బైబిల్లో ఉన్న హోషియా గ్రంథంలో ఉన్న 14వ అధ్యాయము 6వ వచనంలో ఉందన్నమాట. ఏమిటంటే మీరు ఎలా ఉంటారు అంటే
లెబనోను సౌందర్యం మీకు ఉంటుంది. లెబనోను విస్తరించినట్లు లెబనోను మరి ఆ పర్వతాలు, ఆ పర్వత శ్రేణులు, తర్వాత లెబనాన్ అంటే సారెపతు, మరి ఆ ప్రాంతం చూసారా పైన. ఇప్పుడు లెబనాను బీరట్ క్యాపిటల్ సిటీ. ఆ తర్వాత సిరియా దేశము, ఆ మౌంటైన్ రేంజెస్ అంతా లైమ్ స్టోన్తో ఉంటుంది కనుక దాని కాలం లెబ్ అంటే వైట్, లెబనాన్ అని పేరు రావటం జరిగింది. హీబ్రూ లెబ్ అంటే వైట్ రిప్రజెంట్స్ ద హోలీనెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ రీతిగా మరి వీళ్ళు విస్తరించాలని అది బాగా ఆ సేడార్స్ అంటే దేవదారు సరళగుంజి వృక్షాలు ఆ పర్వతం మీద విస్తరించినట్లు మరి లెబనాను ఏ విధంగా విస్తరించిందో అలాగే ఈ పరిచర్య కూడాను విస్తరించిందని నేను చెబుతున్నాను. ఎక్కడికి విస్తరించిందో తెలుసా అండి? వరల్డ్ వైడ్ విస్తరించింది. తెలీదు ఎవరికి. ఏదో ఇక్కడే కాదు, ఇక్కడ మేము స్టార్ట్ చేసిన చిన్న ప్లేసే మరి ఆల్మోస్ట్ మనకున్న 7 ఖండాలు ఉన్నాయి. ఎన్ని ఖండాలు ఉన్నాయండి? ఆ ఖండాలన్నింటికి వెళ్ళిపోయింది లెబనాన్ మెసేజ్. మీకు తెలుసో తెలీదో ఆల్మోస్ట్ కంట్రీస్ కేవలము ఈ సందేశము, లెబనాను సందేశము అంటే క్రీస్తు యొక్క సువార్త అంతే, అదే క్యారీ చేయబడింది. ఆ రీతిగా ప్రజలు రియాక్ట్ అయ్యారు. చాలా డిబేట్స్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సెమినార్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో స్పీకర్గా నేను చర్చి విషయమై ఫౌండేషన్, చర్చి డాక్ట్రీను ఇవన్నీ చెప్పటానికి ఆహ్వానించబడి అనేక ప్రాంతాలు ఒక 25 సంవత్సరాలు నా ప్రయాణాన్ని ఈ 7 ఖండాల మధ్య జరిగించాను. కానీ ఏ పేపర్లో లేదు నా పేరు, ఎవరు కూడా తెలియదు. ఏ పేపర్లో రాయబడలేదు, దేంట్లో కూడా అనౌన్స్ చేయలేదు. నేను చేయవలసిన అవసరత లేదు. అయితే ఈ పరిచయం ఇంకా అభివృద్ధి అవ్వాలి, ఇంకా అభివృద్ధి అవుతుంది. జూలైలో బ్రెజిల్ కాంటినెంట్ 12 కంట్రీస్ మిషనరీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాను. ఐఎమ్ ద స్పీకర్ ఫర్ దట్. పోర్చుగీస్ మాట్లాడతారు. సో వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎక్కడ ఇండియా, ఎక్కడ బ్రెజిల్. మరి లెబనాను విస్తరిస్తుంది కదండి, ఒక కొమ్మ వెళ్ళిపోయింది అక్కడికి. చాలా కష్టం. వాళ్ళు దే ఆర్ వండరింగ్ ఎట్లా, హౌ యూ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా, యూ హ్యావ్ టు క్రాస్ ద కాంటినెంట్స్, ఐరోపా, ఆఫ్రికా, అట్లాంటిక్ ఓషన్ అంతా దాటి రావాలి. బట్ హెల్తీగా ఉండాలి సుమా, వాళ్ళకంటే యాక్టివ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి, మెసేజ్ చెప్పాలన్నమాట. అదొకటి. తర్వాత ఆగస్టులో జింబాబ్వే అని సౌత్ ఆఫ్రికా దగ్గర ఉంటుంది. వాళ్ళు సుమారు ఒక 52 కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. దాంట్లో పాల్గొనడం జరిగింది. లెబనానే. ఇక ఐరోపా అయితే చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్తున్నానంటే సువార్త వెళుతూ ఉందన్నమాట. స్విస్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను నేను, పార్లమెంట్ దగ్గరికి వెళ్ళాను స్విట్జర్లాండ్లో, ఐన్స్టీన్ హౌస్ అక్కడ కూడా వెళ్ళాను. తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీస్ సువార్త నిమిత్తం వెళ్ళటం జరిగింది. సరే, చాలా హిస్టరీ ఉంది దీనికి. మీకు చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర రండి, నేను ఎంత వివరిస్తాను, ఇది టైం కాదు. ఓకే, ఎనీవే. సో దేవుడు ఈ పరిచర్యను ఆ రీతిగా వ్యవహరిస్తున్నాడు. మరి ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుందని ఆశ్చర్యపోతున్నారు. హూ విల్ సప్లై?
యువర్ ఫైనాన్సెస్. దట్ ఈస్ అ వండర్. నేను ప్రెసిడెంట్ కాదు, ఒక పెద్ద ఆర్గనైజేషన్కి ఏమైనా సెక్రటరీ కూడా కాను, లేకపోతే నేను హెడ్ ఆఫ్ ద ఎనీ ఇన్స్టిట్యూషన్ కాదు, నాకు ఇన్స్టిట్యూషన్ లేదు, ఏమీ లేదు. ఐఎమ్ ఏ బిలీవర్, ఒక విశ్వాసిని మాత్రమే నేను. మరి నాకున్న మెసేజ్ ఏంటంటే సాల్వేషన్ మెసేజే, ఇంకంతకంటే ఇంకేం లేదు. అవుట్ ఆఫ్ రాంగ్ డాక్ట్రిన్స్ అంటే ఫాల్స్ ఫేక్ టీచర్స్ అండ్ పాస్టర్స్ అండ్ మినిస్టర్స్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడే కాదు, ఎక్కడైనా ఉన్నారు. కనుక మన సందేశం వెళ్ళిపోయింది. సో ఆ రీతిగా దేవుడు ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా కొన్ని పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు వాటన్నిటిలో గుండా తీసుకుని వెళుతూ ఒక నూతన విధానంలో బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కనుక మరి దేవుణ్ణి స్తుతించవలసిన సమయం ఇది. తర్వాత నేను వ్యక్తిగతంగా దేవుడు ఎంత నమ్మకంగా ఈ సంవత్సరాలన్నిటిలో నుండి నన్ను నడిపించాడో, నడిపిస్తూ ఉన్నాడో, ఇంకా నడిపించబోతున్నాడు. కేవలము గాస్పల్ వర్క్, నథింగ్ ఎల్స్. ఇంకేమీ లేదు, ఇంకేం పని పెట్టుకోలేదు. మేము ప్రజలకు సువార్త రక్షణ సందేశం అందించాలి. ఇది చాలు, ఈ ప్లేస్ చాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అక్కర్లేదు. సో ఈ ప్లేస్లో నుంచే చాలామంది పాస్టర్స్ నేర్చుకున్నారు, చక్కగా వెళ్ళి పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. కనుక మరి ప్రార్థన చేయండి, ఈ పరిచర్య ఇంకా బలంగా ముందు కొనసాగేలాగా. అలాగే మా పాప ఉన్నది, రమ్మన్నాం కానీ రాలేదు. నెక్స్ట్ మంత్ అన్న వస్తుందేమో అనుకుంటున్నాను. తను కూడా మంచి బిలీవరు, వెరీ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ఫెయిత్. బీడిఎస్ చదివింది, తర్వాత ఆస్ట్రేలియాలో ఎడిలైడ్లో ఉంటుంది. ఈ సమయానికి ఉంటుందేమో అనుకున్నాం కానీ తనకి వీలు పడలేదు. బహుశా మేబీ నెక్స్ట్ మంత్ ఆర్ సో. ఎనీహో ప్రార్థన చేయండి, తర్వాత పరిచర్యను ముందుకు నడిపిస్తున్నాము. కనుక మెయిన్ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్, వాక్యమే మాది. ఎక్కడ పోయినా అదే మా యొక్క పరిచర్య, వాక్యమే. కనుక ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నాము, మీకు కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాము. కనుక మరి ఈ సమయంలో, ఈ సందర్భంలో మీ అందరూ చక్కగా రావటం మాకెంతో సంతోషం. Let every heart prepare a room, and heaven nature sing, and heaven nature sing, and heaven nature sing. Joy to the Lord, the Savior's King. let every saint Employ repeat the sounding joy, repeat the sounding joy, repeat the sounding joy. And makes the nations prove the glories of His likeness, and wonders of His love, and wonders of His love, and wonders of His love. మరి నెక్స్ట్ పాడండి. రాజు పుట్టెను బెత్లెహేములో, మహారాజు పుట్టెను, రాజుల రాజు పుట్టెను బెత్లెహేములో, మహారాజు పుట్టెను. ఇక సందడి చేద్దాము, మన అందరము చేరి ఆరాధించదము మన యేసుని. ఇక సందడి చేద్దాము, మన అందరము చేరి ఆరాధించదము మన యేసుని. ఇక సంతోషమే మస్తు ఆనంద
రాజు పుట్టెను బెత్లెహేములో మహారాజు పుట్టెను. గొల్లలు జ్ఞానులు వెళ్ళి యేసుని చూసి సంతోషించి. గొల్లలు జ్ఞానులు వెళ్ళి యేసుని చూచి సంతోషించి. మా కొరకు రక్షకుడు వచ్చినాడని, మా కొరకు యూదుల రాజు వచ్చినాడని, మా కొరకు రక్షకుడు వచ్చినాడని, మా కొరకు యూదుల రాజు వచ్చినాడని. ఇక సంతోషం సంతోషమే, మా బ్రతికంతా ఆనందమే. ఇక సంతోషం సంతోషమే, మా బ్రతికంతా ఆనందమే. రాజుల రాజు పుట్టెను బెత్లెహేములో మహారాజు పుట్టెను. రాజుల రాజు పుట్టెను బెత్లెహేములో మహారాజు పుట్టెను. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు నడిపించారు, మాకు సందేశాన్ని అనుగ్రహించారు. అలాగే మరి ఈ ఎండ్లో అనగా ఈ యొక్క రోజు 29 మా యొక్క వార్షికోత్సవం, మరి ఈ సందర్భంగా మరి గిఫ్ట్స్ దేవుని వాక్యాలు ఇవ్వటానికి మాకు సహాయం చేసింది. ఈ వాక్యాలు వాళ్ళు ప్రేమ కట్టించుకొని ఇంట్లో పెట్టుకొని చదువుకోవటానికి సహాయం చేసింది. ప్రభా, మరి రాలేకపోయిన వారి గురించి కూడా ప్రార్థన చేస్తాను. వచ్చిన కట్టిపెట్టిన బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. ప్రయాసతో వచ్చినారు మరి దొరాయి చెరువు నుండి, అలాగే మరి వేమూరు, ఇందిరమ్మ కాలనీ, అలాగే రాజమండ్రి, అలాగే కుమారదేవము, అలాగే మరి ఇంకా నందమూరు, స్థానికంగా ఉన్న కొంత ప్రజలు అక్కడక్కడ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారందరి బట్టి నేను స్తుతిస్తున్నాను దేవా. ఈ సంవత్సరానికి ఈ చివరి దినాల్లో ఎంతవరకు మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ వచ్చిన వీళ్ళందరూ బట్టి వారి సహకారాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సహవాస సన్నిధి ఆయన నమ్మిన బిడ్డలందరూ సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. అందరికీ వందనాలు.